యూకేజీ చదువుతున్న విద్యార్థినిపై పీఈటీ టీచర్ అసభ్యకర ప్రవర్తన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని జీవన్దాన్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పీటీ నాగరాజ్ అసభ్యకర ప్రవర్తన తీరుకు నిరసనగా పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. పీటీ నాగరాజ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి బెయిల్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారిపై ఆ స్కూల్ కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని ఆ ఉపాధ్యాయుడిని, ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అతన్ని కఠినంగా శిక్షించాలా పోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక చిన్నారిపై 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరగడం అంటే ఈ దేశము సమాజం ఎటుపోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పర్యవేక్షణ ఎందుకు కరువైంది అనేది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా జీవదాన్ పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరబడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ను కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టాలా. అంతేకాకుండా జీవదాన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 6 ఏళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అలాగే ఈ అఘాయిత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు. ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపల్ అలాగే వైస్ ప్రిన్సిపల్ చర్యలు తీసుకోవాలా, వాళ్ళని పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని, అలాగే ఈ స్కూల్ కు డిఓ, ఎంఈఓ పర్యవేక్షణ లోపం ఉందని మాకు స్పష్టంగా కనిపిస్తాము. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసిన డిఓ, ఎంఈఓ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం, అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంఘటన జరిగిన సందర్భంగా ఈరోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ కూడా సీరియస్ తీసుకోవాలా, ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు, ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జీవదాన్ హై స్కూల్ వద్ద విద్యార్థిని బంధువులు కూడా ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లదాడితో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఆందోళనలు సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించిన పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డికి రాయి తగిలి తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావడంతో సీఐని స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పాఠశాల ఆవరణలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బయటికి రానివి, చెప్పుకోలేనివి ఉండొచ్చు. స్పెసిఫిక్ గా కూడా ఉన్నాయి. అంటే మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కూడా కొన్ని ఉంటాయి. డెఫినెట్లీ ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ చేద్దాము. ఈఓ గారు, ఎంఈఓ గారు అంటే మీరు ఇంతకు ముందు ఇచ్చిన వాటి గురించే కాకుండా మనము వాళ్ళకి కాన్ఫిడెన్షియాలిటీ, మీ పేరు బయటకు పెట్టకుండా ఉంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, అండ్ ఉమెన్ తోటే మనం ఎంక్వైరీ చేపిస్తాము. అలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇచ్చి మనం పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ డిఈఓ గారి ద్వారా కూడా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను పర్సనలీ. అండ్ కాంప్రిహెన్సివ్లీ ఈ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఏమున్నాయో వాళ్ళందరి మీద మనం యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. కోపం వస్తుంది, అందరికీ వస్తుంది, చిన్న అమ్మాయి కాబట్టి. పాత కంప్లైంట్స్. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు నిజామాబాద్ నుంచి. రాజేష్, పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? పోలీసులు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు వాళ్ళకి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రస్తుతానికైతే గొడవ అంతా కూడా సద్దుమణిగింది. సింధు శర్మ కామారెడ్డి ఎస్పీ వచ్చిన తర్వాత వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. జరిగిన ఘటన అంతా కూడా పూర్తిగా ఆందోళనకరంగా చెందింది. ఒకటేసారిగా ఏదైతే కామారెడ్డి జిల్లా సంబంధించిన ప్రైవేట్ స్కూల్లో ఎవరైతే పీఈటీ నాగరాజు ఉన్నాడో ఒక విద్యార్థిని పట్ల మైనర్ గా ఉన్న యూకేజీ చదువుతున్న విద్యార్థిని ఎవరుతున్నారో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కోణంలో ఎవరైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలిక తల్లిదండ్రులు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని కూడా నిలదీయడం జరిగింది. దీంతో వాళ్ళు స్పందించకపోవడంతో స్కూల్ యాజమాన్యం స్పందించడంతో తల్లిదండ్రులు
పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఫోక్సో కేసు కింద నాగరాజుపై కేసు నమోదు చేస్తారు. తదనంతరం ఎవరైతే స్కూల్కి సంబంధించిన రికగ్నేషన్ ఏదైతుందో దాన్ని రద్దు చేయాలి, ఎవరైతే నిర్లక్ష్య వహించారో ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి, వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలతో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దురుసు ప్రవర్తనతో ఈ సంఘటన అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా ఎక్కడ కూడా ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ఇటు తల్లిదండ్రులు కానీ అటు విద్యార్థులు కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి స్పందించకపోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. స్కూల్ ముందు ఆందోళన దిగారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఇంకా స్పందించకపోవడంతో విద్యార్థులంతా కూడా స్కూల్ ఏదైతే ఫర్నిచర్ ధ్వంసం చేయడానికి ముందుకు దూసుకెళ్లారు. అప్పటికే పోలీసులు వచ్చారు. పోలీసులు అప్పటికే చెప్పారు, కానీ ఏదైతే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఒకవేళ తప్పు చేస్తే కనుక ఫోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదు చేశాం, తనని అరెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆందోళనకారులు కూడా ఎవరు సద్దుమణగలేదు. దీంతో మున్సిపల్ చైర్మన్ అక్కడ ఉన్న గడ్డం హిందూప్రియ సంబంధించిన మున్సిపల్ చైర్మన్ వచ్చారు. ఆమె కూడా ఎవరైతే ఆందోళనకారులు వెళ్తున్నారో వాళ్ళతో సహకరించారు, వాళ్ళకి మద్దతు తెలిపారు. ఎవరైతే నిందితున్నారో వెంటనే శిక్షించాలి, ఎక్కడ కూడా అతనికి బెయిల్ వచ్చే అవకాశం లేకుండా చూడాలి, ఒకవేళ ఇలాంటి చర్యలు పాల్పడితే మాత్రం ఆందోళన ఉధృతం చేస్తామని అప్పటికే చెప్పారు. కానీ అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం అంతా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు బయటకు వచ్చి సంజాయిషి చెప్పలేదు, కనీసం నిందితుడి ఎక్కడ ఉండడం అని చెప్పలేదు. ఈ తప్పు జరిగింది, దీని విషయంలో సీరియస్ గా తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. దీంతో ఒకసారిగా లాఠీ చార్జ్ కావడం జరిగింది. వెనుక ఉన్న ఆందోళనకారులు ఎవరుతున్నారో ముంగడ చేస్తున్న ధర్నా ఎవరైతే ఉన్నారో వారితో పాటు వెనుక కొంతమంది ఆందోళనకారులు వచ్చారు. ఒకసారి రాళ్ల దాడి జరిగింది. దీంతో అక్కడ ఉన్న సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా తల పగిలింది. దీంతో అక్కడి నుంచి అతన్ని అక్కడ హాస్పిటల్కి తరలించారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి అయితే సద్దుమణిగింది. ఎవరైతే అక్కడ ఉన్న ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థలానికి వచ్చి పూర్తిగా అక్కడ జరిగిన ఘటన అంతా కూడా ఒకసారిగా సందర్శించింది. ఎవరైతే నిందితున్నారో కఠినంగా చర్యలు తీసుకుంటాం, ఎవ్వరు కూడా ఈ విషయంలో ఎంత పెద్ద దీని వెనుక ఎవరున్నా కానీ వారిపై కూడా చర్యలు తీసుకుంటాం, స్కూల్ కి సంబంధించిన యాజమాన్యం కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతామని చెప్పి హామీ ఇవ్వడంతో ఒకసారిగా ఘటన సద్దుమణిగింది. ప్రస్తుతానికైతే ఈ ఘటన ఒక్కసారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారిగా అలజడి సృష్టించింది. మైనర్ బాలిక అయిన యూకేజీ చదువుతున్న పాప ఎవరైతున్నారో ఆ పాపని ఒక రూమ్ లో బంధించి పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు ఎవరుతున్నారో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో కేసు అయితే నమోదు చేశారు. విచారణ చేస్తున్నారైతే తెలుస్తున్నది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. పాల్పడ్డ పీటీ టీచర్ను వెంటనే